అరే, గుళ్ళో దండని అలా చించేస్తున్నావు ఎందుకు? ఇందులో తాళ్ళుండాలి కదా, లేదేంటి? ఇష్టంతోనే శౌర్య నా మెడలో మంగళసూత్రం వేశాడని అందరి ముందు వాదిద్దామనుకున్నా. ఇప్పుడెలా? హలో అష్మిత, దండ లేదు, దారం మాత్రమే మిగిలింది. నువ్వు సరదాగా అయినా శౌర్యనే నీ సూర్య అని ఆట పట్టించబోయావు. బానే ఉంది. ఇంకెప్పుడు నీ భవిష్యత్తులో ఇలా దండం తెంచుకోకు. మిగిలిన దారం కూడా తెగిపోతుంది. అయ్యా, ఇక్కడ తంతంతా పూర్తయిపోయింది. ఇక వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుందరు గాని బయలుదేరండి. పదండి. బ్యాగ్ ఎక్కడుంది? ఏంటి మమ్మీ, నీకేదో నిజంగా భక్తి ఉన్నట్టు అలా ఉండిపోయావు? ప్లాన్ ఏం లేదా? అందుకే అక్కడ పెట్టిన తీర్థపు గిన్నెలో పాయిజన్ కలిపి పెట్టాను. అవును, ముందు నైని తాగేలా చేయాలి. ఎలా చేస్తావు మమ్మీ? మనం ఇక్కడి నుండి ఆ పని పురమాయించాలి. ఏం ఆద్య, దండ కార్యక్రమం ఎలా జరిగింది? పెదనాన్న పొరపాటు జరిగి దండ రామలక్ష్మి మెడలో కాకుండా అష్మిత మెడలో పడింది. అష్మిత మెడలోనా? పర్లేదులే, ఏం జరిగినా మన మంచికి. పంతులు గారు, మీరు కానివ్వండి. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్ళను బూడెలుగా, మర్రి ఆకులను విస్తరాకులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలంగా వస్తున్న సంప్రదాయం. దీనిని పాటిస్తున్నందుకు మీరు అభినందనీయులు. సత్సాంప్రదాయాల్ని పాటించడం మన ధర్మం పంతులు గారు. అన్నింటినీ అందుబాటులో ఉంచండి పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. యశో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళం తయో సంస్మరణాత్మసం సర్వతో జయమంగళం. ఇక అభిషేకం కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది. అలాగే పూజా కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలింది తీర్థప్రసాదాలు మాత్రమే. అమ్మా ఆద్య, ఏమీ అనుకోకుండా నువ్వు వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకురామ్మా. అలాగే. ఒకవేళ ఆ రాక్షసి రఘురాం బాబాయ్ ప్రాణాలకు ఏమైనా హాని తలపెట్టిందా? అదే జరిగితే చాలా నష్టం జరుగుతుంది, చాలా దారుణం అయిపోతుంది. ఏదో ఒకటి చేసి బాబాయ్
నీ పెళ్ళిలా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు తనేమో తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి వద్దు అంటుంది. పెద్దమ్మ, రామలక్ష్మి పెళ్లి వద్దందా? అవును, నీ పెళ్లి ఇలా అయ్యిందని నీ పెద్ద నాన్న లోపల కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ఇది కూడా పెళ్లి వద్దందని చెప్తే ఆయన పరిస్థితి ఏంటి అని అర్థం కాక భయంతో చేస్తున్నాను. ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోతే ఊళ్ళో వాళ్ళ నోళ్లు ఊరుకుంటాయా? నలుగురు నానా రకాలుగా మాట్లాడుకోరు. ఇంటి పరువు ఏమవుతుంది? ఎన్ని గొడవలవుతాయి? ఏమీ అర్థం కావడం లేదు దీనికి.